నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టులో వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు హాజరుపరిచారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజారావును అడిగి తెలుసుకుందాం. రాజారావు, విచారణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? పవిత్ర ఇప్పుడే కోర్టులో హాజరుపరిచారు వెంకటగిరి మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో. దానికి సంబంధించి పోలీసులు కూడా రిమాండ్ సంబంధించిన రికార్డులు కూడా తయారు చేస్తారు. న్యాయమూర్తి ముందు రికార్డులు ఇచ్చి రిమాండ్ ఎన్ని రోజులు పొడిగిస్తారనేది ఇంకా స్పష్టంగా తెలియదు. 14 రోజులు రిమాండ్ ఉండొచ్చు అని చెప్పి అక్కడ ఉన్న బయట వచ్చిన వారు చెప్తున్నారు. అయితే దీన్ని ఇంకా ప్రకటించలేదు. దీనికి సంబంధించి మళ్ళీ ఒక 10 నిమిషాలలో రిమాండ్ ఎన్ని రోజులు విధిస్తారు అనేది రాజమండ్రి సబ్ జైలుకి ఎక్కడ అనేది కూడా సెంట్రల్ జైలుకి అనేది ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక వెంకటగిరి కోర్టు ప్రాంగణం మొత్తం కూడా 140 సెక్షన్ తో అక్కడ అంతా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు అనేవి చేశారు. ఎక్కడ కూడా ఎవరు కూడా వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చుట్టుపక్కల లేకుండా చేశారు. ఈ రిమాండ్ న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన సమయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ మాత్రమే అనుమతించారు. దీంతో అక్కడ ఎవరిని కూడా ఎవరి కార్యకర్తలు కానీ ఎవరిని కూడా రాని కూడా కనీసం ప్రెస్ వారిని కూడా హాజరు అక్కడ సమీపంలో లేకుండా వాటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అనేవి చేశారు. అయితే కొందరు వైసీపీ నాయకులందరూ కూడా ఈ కోర్టు బయట రిమాండ్ పరిస్థితులు తెలుసుకునేందుకోసంగా అక్కడ వేచి ఉన్నారు. నిన్న మధ్యాహ్నం బెంగళూరులో శివారు ప్రాంతాలలో కాకాని గోవర్ధన్ రెడ్డిని మన నెల్లూరు సంబంధించిన పోలీసులు అక్కడ ఒక గ్రామంలో ఉండగా పట్టుకొని అక్కడి నుంచి నెల్లూరు తీసుకురావడం అనేది జరిగింది. నెల్లూరులో రాత్రి వరకు కూడా ఇక్కడ రాత్రి 12 నుంచి కూడా పీడీసీ కేంద్రంలో విచారించారు. గత 2 నెలలుగా విచారణ నోటీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా హాజరు కాకపోవడంతో వీటన్నిటి మీద కూడా సమాచారం మాజీ మంత్రి కాకాని నుంచి సేకరించారు. అయితే దీనికి కూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో ఈరోజు తెల్లవారుజామున వెంకటాచలం సామాజిక వైద్య కేంద్రానికి పరీక్షలు పంపించి అక్కడి నుంచి మరలా పోలీస్ శిక్షణ కేంద్రానికి తీసుకొచ్చి అక్కడ దానికి సంబంధించిన నివేదికలన్నీ కూడా తయారు చేసి కాకాని నుంచి నమోదు పత్రాలన్నీ తీసుకొని దాదాపు 11:30 ప్రాంతాలలో నెల్లూరు నుంచి వెంకటగిరికి బయలుదేరారు. వెంకటగిరి గూడూరు మీదుగా బాలాయపల్లి వెంకటగిరి చేరుకున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అన్ని నెల్లూరులో ప్రాంతాలలో కూడా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు అనేవి చేశారు. ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళ నుంచి కూడా గొడవలు కానీ ఎక్కడా లేకుండా ఉండేందుకోసంగా జిల్లా ఎస్పీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇది ప్రస్తుతం మనం మరి కొద్దిసేపట్లో రిమాండ్ విషయం అనేది ప్రకటించే అవకాశం ఉంది. ధన్యవాదాలు రాజారావు.